Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఈ వారం మన గెస్ట్ 2019 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పేరు పి వివేక్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి. తిరుపతి వచ్చిన తర్వాత ఎక్కువగా పెద్ద పులుల మీద, డిఫెక్ట్స్ మీద పాటు ఏనుగుల గుంపు రాకుండా ఉండాలి ఏం చేయాలి, వీటి మీద ఎక్కువ అనాలిసిస్ చేస్తారు. పెద్ద పులి కూడా అడవిలోకి వచ్చింది, నడకమారలు కనిపిస్తుంది ఒక వార్తలు. శేషాచలం అడవిలో టైగర్ రావడం అనేది 20 years హార్డ్ వర్క్. చిటువేల్ అనే ప్రాంతంలో టైగర్స్ కనపడింది. దానికి ఫొటోస్, కెమెరా ట్రాప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే కారిడార్ ఎలా కనిపిస్తుంది ఏరియా ఈ పాపులేషన్ సపోర్ట్ చేస్తానే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు తీసుకొని వస్తాయి. టైగర్ ఇస్ వెరీ షై అనిమల్, లెపర్డ్ లాగా లేదు. తిరుమల అలిపిరి నడకదారి కోసం సెపరేట్ ఒక స్కీమ్ పెట్టినారు. వైల్డ్ లైఫ్ మిటిగేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ పెట్టి మెయిన్ మ్యాటర్ మనం చెప్పాలంటే ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్. Deputy CM sir and CM sir has taken very good initiative by forming elephant task force. Once the wild animal conflicts వచ్చిన ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చిన తర్వాత క్యూరియాసిటీ కోసం బయట వస్తున్నారు. ఎక్కడ మనం ఎలిఫెంట్ తిరుగుతున్నాయో 5 kilometers టవర్ ఎక్కడెక్కడ పోతున్నాయో అందరికీ మెసేజ్ పోతాయి. నైట్ టైం ఎలిఫెంట్ మూవ్మెంట్ ఉంది అనుకోండి, ఆ క్యాప్చర్ నైట్ టైం కూడా వస్తుందా? ఎనీ టైం ఇట్ విల్ కమ్. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి కుక్కీస్ తీసుకొచ్చారు. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఒకటి మనం కుంకి వాడాలి. ఇప్పుడు 7th మైల్ వరకు ఒక ఎలిఫెంట్స్ వచ్చి మళ్ళీ తిరిగి పాపనాశం వరకు పోతున్న ఎలిఫెంట్స్ ఇప్పుడు వరకు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ ఒక 6-7 months దానికోసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తామని అనుకున్నాము. శ్రీవారం ఎటువైపు కానీ అదేవిధంగా నడుస్తున్న భక్తులు కూడా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? భక్తులు ఫస్ట్ ఫుడ్ వేస్టేజెస్ అక్కడ పెట్టకూడదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2019 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ పేరు పి వివేక్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి. వివేక్ గారు తిరుపతి వచ్చిన తర్వాత ఎక్కువగా చిరుత పులుల మీద, లిపెట్స్ మీద పాటు ఏనుగుల గుంపు రాకుండా ఉండాలి ఏం చేయాలి, వీటి మీద ఎక్కువ అనాలిసిస్ చేశారు. పులుల మీద సంబంధించి, ఏనుగులకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, అది ప్రజల వైపు రాకుండా ఎక్కువగా టూ ఇంటెలిజెంట్ ఎలిఫెంట్ని వెనక్కి పంపడానికి కుకీ లాంటివి తీసుకురావడం కానీ, లేదా అలిపిరి నడక మార్గంలో పులులు రాకుండా ఏం చేయాలి, కింద ఉన్న ఎస్వి యూనివర్సిటీ దగ్గర ప్రాంతాల్లో బుషెస్ లేకుండా ఏం చేయాలి, అసలు బుషెస్ ఉంటే పులులు రాకుండా ఉంటాయా లేవా అనే విషయం పూర్తిగా ఆయన స్టడీ చేసి దానికి ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చారు. ఎక్కువగా నడక మార్గంలో పులులు రావడానికి ప్రధాన కారణం ఆహారం తింటున్నాయి. ఆహారం కుక్కల కోసం వస్తున్నాయి. ఆ కుక్కలేమో భక్తులు ఎవరు వెళ్తున్నారో ఆ ఫుడ్ కోసం కుక్కలు వస్తున్నాయి, కుక్కల కోసం పుల్లు వస్తుందని ఆ రూట్ని కనుక్కున్న వివేక్ గారు ఇప్పుడు ఏనుగులకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వాటి గురించి ఆయన గడికి పూర్తి వివరాలు తీసుకుని. సార్ నమస్తే అండి. నమస్తే సార్, శేషాచలం అడవులు, అలిపిరి కొండ, నరక మార్గం, భక్తులు తిరుమలకి భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో అంతరించిపోతున్న పులుల సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతుంది. ఇప్పుడు నడక మార్గంలో పులులు రావడం, లిపాడ్స్ రావడం, భక్తులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మీద అటాక్ జాళ్లు చేయడం, వాళ్ళు మీరు పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు పెద్ద పులి కూడా అడవిలోకి వస్తుంది, నడక మార్గంలో కనిపిస్తుందని ఒక వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత, అంత ఫ్యాక్ట్ ఎంత ఉంది, దానికి వాటి వైపు రాకుండా ఉండాలని ఏం చేస్తున్నారు? అదేవిధంగా మీరు గతంలో ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, ఎలిఫెంట్స్ కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం. ఆ టాస్క్ ఫోర్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, దాని ఇన్పుట్స్ ఎలా ఉన్నాయండి? ఫస్ట్ మనము సిరుతపులి పైన మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. శేషాచలం అడవిలో టైగర్ రావడం అనేది ఒక 20 years హార్డ్ వర్క్. డిపార్ట్మెంట్ చేసిన హార్డ్ వర్క్, చాలా మంది చేసిన హార్డ్ వర్క్. ఎన్ఎస్టిఆర్ అనేది సెపరేట్ టైగర్ రిజర్వ్ ఉన్నాయి. నాగార్జున టైగర్ రిజర్వ్ అనేది సెపరేట్ గా టోటల్ ఆంధ్రప్రదేశ్ లోనే, టోటల్ ఇండియాలోనే ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. దాంట్లో ఒకప్పుడులో టైగరే లేవు అనే ఒక పరిస్థితి నుంచి ఇప్పుడు టైగర్ అక్కడ నుంచి పెరిగి
శేషాచలంకు ఆ పాపులేషన్ రావడం అనేది హెల్తీ పాపులేషన్. టైగర్కు ఆంధ్రప్రదేశ్లో టైగర్ పాపులేషన్ ఎక్కువ పెరుగుతున్నాయి అనేది ఇండికేటర్. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 20 yearsగా ఉన్న కన్సర్వేటర్స్, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫీల్డ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎన్ఎస్టిఆర్ బాగా పనిచేసిన తర్వాతనే ఇంత దూరం టైగర్స్ పాపులేషన్ ఒక చోట్ల పెరిగిన తర్వాత ఇంకొక చోటుకు ఆటోమేటిక్గా నేచరు ఇంకొక దారిని చూసి వెళ్ళిపోతూ ఉంటాయి. శేషాచలం అడవి ఇస్ వెరీ 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 బెస్ట్ బయోడైవర్స్ ప్లేస్. ఆల్రెడీ చిట్వేల్ అనే ప్రాంతంలో టైగర్స్ కనపడింది. దానికి ఫొటోస్, కెమెరా ట్రాప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అది బట్టి చూస్తామంటే శేషాచలం టైగర్ కారిడార్స్ కు టైగర్స్ మళ్ళీ తిరిగి వస్తున్నాయి అనేది వితౌట్ ఎనీ డౌట్స్ ప్రూవ్ అయినాయి. ఓకే, మీరు చెప్తున్న బద్వేలు కానీ చిట్టీలు ఆ ప్రాంతం నుంచి అంటే కారిడార్ ఎలా కనిపిస్తుందండి? కారిడార్ అనేది న్యాచురల్ గా టైగర్స్ కు ఏమేమి ప్రే బేసిస్ కావాలో, ఒక టైగర్ ఒక చోట్ల ఉండాలంటే ప్రే బేసిస్ మంచిగా ఉండాలి. దాంట్లో స్పాటెడ్ డియర్స్, సాంబార్ డియర్స్, ఈ ప్రే పాపులేషన్ మంచిగా ఉంటే ఆటోమేటిక్ గా టైగర్ అక్కడ వచ్చేస్తాయి. టైగర్ కోసము స్పెషల్ గా కావాల్సిన విషయం ఏమంటే మంచిగా ప్రే బేసిస్ ఉండాలి. ఆ ప్రే బేసిస్ ఉంటే ఎక్కడైనా టైగర్ సర్వే అవుతాయి. దీన్ని ఐడెంటిఫై చేసి టైగర్ కారిడార్ ని డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి లాస్ట్ 10 years ముందుగానే ప్రిపేర్ చేసి డాక్యుమెంటేషన్స్ అన్ని చేసి పంపించినారు. ఒకప్పుడులో డౌట్ ఉన్నాయి, ఇంత దూరం టైగర్ వస్తాయేమో అని. అయితే ఈ రోజు నిజమైంది. కొప్పట్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ అంత విషనరీగా థింక్ చేసి టైగర్ ఇంత దూరం వస్తాయనేది అనుకున్నది ఈ రోజు జరిగిపోయింది. ఇక్కడ మీకు సైట్ ఏందండి టైగర్? చిట్వేల్ సైట్. చిట్వేల్కు ఎన్ఎస్టిఆర్ కు ఆల్మోస్ట్ 200 kilometers గ్యాప్ ఉన్నాయి. అయితే 200 kilometers వరకు ఒక కారిడార్ ని ఐడెంటిఫై చేసి సక్సెస్ఫుల్ గా టైగర్ ని అక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్ అవుతుందంటే టోటల్ కారిడార్ ఏరియా 200 kilometers కు కంటిన్యూస్ గా ఫ్రెష్ అండ్ మంచి ప్రే బేసిస్ పెరిగిపోయింది. కన్సర్వేషన్ యాక్టివిటీ వల్ల పెరిగిపోతేనే టైగర్స్ ఇంత దూరం రావడానికి వీలు దొరుకుతాయి. బికాస్ కంటిన్యూస్లీ దే హ్యావ్ టు హంట్, కంటిన్యూస్లీ దే హ్యావ్ టు మూవ్, కంటిన్యూస్లీ వాటర్ బాడీస్ ఉండాలి, సర్వే అవుతూనే వస్తున్నాయి. ఇట్ హాస్ కమ్ టు చిట్వేల్ మీన్స్ దర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ శేషాచలం అడవికి టైగర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. శేషాచలం అడవి లోపలనే చిట్వేల్ ఉన్నాయి కాబట్టి శేషాచలంలో ఆల్రెడీ టైగర్ ఉన్నట్టే. ఓకే, చిట్వేల్ వరకు వచ్చిన టైగర్ అంటే ఒకటి వచ్చిందా, గుంపు వచ్చింది? అందుకే దాని టెరైన్ ముందే ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి ఒక టెరైన్ దాటి ఇంకో టెరైన్ రావడానికి ఒక టైగర్ మనకు కనపడదు. ఏమంటే మామూలుగా టైగర్ ఇస్ లోన్లీ అనిమల్, ఇట్ విల్ ట్రావెల్ అలో, గుంపుగా ఎప్పుడైనా ట్రావెల్ అవ్వాలి. అంటే అది మేల్ ఫీమేల్ అని తెలుసు? మేల్. అంటే ఫీమేల్ కోసం వస్తుంది, అది అంటే ఫీమేల్ కోసం తిరిగి వస్తాయి. ఒక పాపులేషన్ ఒక టైగర్ ఒక చోటుకు వస్తుందంటే ఆటోమేటిక్ గా ఫీమేల్ ని తీసుకొని వస్తాయి. ఒకసారి ఐడెంటిఫై చేసి ఏరియాని, ఓకే ఏరియా ఈ పాపులేషన్ సపోర్ట్ చేస్తానే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిల్లలు తీసుకొని వస్తాయి, ఫీమేల్ తీసుకొని వస్తాయి. ఒక టెరిటరీని ఐడెంటిఫై చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ టెరిటరీని ఐడెంటిఫై చేసుకున్న క్రమంలో అక్కడ సాంబార్ కానీ బైసన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్రే బేసిస్ ని మనం సర్వే చేస్తున్నట్టు టైగర్ కూడా సర్వే చేస్తాయి. ఇక్కడ ప్రే బేసిస్ ఉన్నాయా లేవా, ఇక్కడ ఒక ఫ్యామిలీ పెడితే ఇది బతుకుతాయా లేవా. మనము ఒక చోటుకు ఒక టౌన్ కి వెళ్ళి మనం ఫస్ట్ చూస్తాం, ఈ టౌన్ కు నాకు ఫస్ట్ జాబ్ దొరుకుతాయా, నా పిల్లలందరికీ ఎడ్యుకేషన్ దొరుకుతాయి. అలాగే టైగర్ కూడా ఒక మంచి మైండ్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి ప్రే బేసిస్ మంచిగా ఉన్నాయా, వాటర్ బాడీస్ మంచిగా ఉన్నాయా, వెజిటేషన్ బాగున్నాయా లేవా. ఈ వెజిటేషన్ ఉంటే హెర్బివోరస్ పాపులేషన్ పెరుగుతాయి. హెర్బివోరస్ పాపులేషన్ మంచిగా ఉంటే నేను కూడా ఇక్కడ బతికిపోతాం అనేది టైగర్ ఉద్దేశం. టైగర్ ఇస్ వెరీ వెన్లీ. ఆల్ ద టాప్ ప్రెడేటర్స్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అనలిటిక్స్. They will understand the entire arena, area, terrain, then only they will come and do the migration. Once migration లో ఈ ఏరియాని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ పాపులేషన్ అక్కడ పెరుగుతాయి. ఇది అన్ని సిస్టమాటిక్ నేచర్ చెప్తున్న విషయం. దాన్ని అలిపిరి నడకదారికు టైగర్ రావడానికి ఇంకా చాలా టైం పడతాయి. బట్ ఇట్ ఇస్ అ స్టార్టింగ్ పాయింట్ అనే మనం చెప్పుకోవచ్చు. శేషాచలం అడవిలో టైగర్ ఉండడం అనేది ఓకే, ఈ రోజు అది నిజమైపోయింది. డిపార్ట్మెంట్స్ లాట్ ఆఫ్ 20 years ఆఫ్ కంటిన్యూస్ కన్సర్వేషన్ వర్క్స్ వల్లనే ఇది జరిగింది. దీంట్లో ఈ రోజు వచ్చిన ఆఫీసర్స్ కు ఎంత ఆనందం అంటే చాలా పెద్ద ఆనందం. ఏమంటే ముందుకున్న వాళ్ళు ఇంత హార్డ్ వర్క్ చేసిన వాళ్ళనే ఇంత దూరం వచ్చినాయి. ఇంకా కన్సర్వేషన్ యాక్టివిటీ చేసి టైగర్ కాపాడాలనేది ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్దేశం. ఓకే సార్, శేషాచలం వైపు టైగర్ ఎంటర్ అయింది, చాలా మంచి పవర్. ఎందుకంటే టైగర్ సంఖ్య పెరుగుతుంది, దాని నేచర్ పెరుగుతుంటుంది, అన్ని బాగుంటాయి. కానీ అలిపిరి నడక ఏమంటే టైగర్ ఇస్ వెరీ వెరీ షై అనిమల్, లెపర్డ్ లాగా లేవు.
హ్యూమన్స్ ని 100% అవాయిడ్ చేస్తాయి. అచ్చా. టైగర్ మామూలుగా టైగర్ కు లెపర్డ్ కు ఒక వన్ ఇంపార్టెంట్ డిఫరెన్షియేషన్ ఏమంటే లెపర్డ్ హ్యూమన్ అడాప్టేషన్, హ్యూమన్ ఏరియాలోనే పెద్దగా తిరుగుతున్నట్టుకు ఒక ఇది ఉన్నాయి. ఏమంటే టైగర్ అవాయిడ్స్ హ్యూమన్ హ్యాబిటేషన్. ఏమంటే టైగర్ ఉంటే లెపర్డ్స్ చనిపోతాయి, బికాస్ దట్ ఈస్ అ టాప్ ప్రెడేటర్. ఇది ఉన్న చోట్ల అది ఉండదు, ఆటోమేటిక్ గా ఇట్ విల్ కిల్ ఎవ్రీ లెపర్డ్ ఇన్ దట్ ఏరియా. వన్స్ టెరిటరీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసేస్తే ఒక్క లెపర్డ్ కూడా అక్కడ ఉండదు. అంటే సర్వైవ్ అవ్వడం కష్టం. ఓకే, టైగర్ పెద్ద అనిమల్, వెరీ వెరీ ఇంటెలిజెంట్ అనిమల్, వెరీ ఫాస్ట్ అనిమల్. లెపర్డ్ ఇస్ వెరీ స్మాల్ అనిమల్, ఇట్ కెనాట్ సర్వైవ్ అగైన్స్ టైగర్ అటాక్. సో లెపర్డ్ విల్ ఆటోమేటిక్లీ అవాయిడ్ దిస్ థింగ్. అండ్ for us it is very beneficial because tiger naturally avoids human smell, human location. So human side nunche raadu. So in that way tiger is best for a human animal conflict. కానీ అలిపిరి ఏరియాలో తిరుగుతున్నప్పుడు కొంతమంది కావాలని చెత్త వేయడం, దానివల్ల ఇంకొక యానిమల్ రావడం, ఆ యానిమల్ కోసం వచ్చింది అనుకుంటారు. అవును, ఇప్పుడు దానికోసం ఎకో సిస్టమ్ తయారవుతుంది. ఇప్పుడు ఏమైందంటే హెర్బివోర్ పాపులేషన్ ఒక సైడ్ లో పెరగడానికి మెయిన్ రీజన్ ఏమంటే ప్రైమరీ ప్రొడ్యూసర్ అనేది చెట్టు, ప్లాంట్స్, ఆకు ఇదన్నీ తిని హెర్బివోరస్ పెరుగుతాయి. అక్కడ ఏమవుతుంది, వేస్టేజెస్ ఎక్కువ పెడుతున్న వల్ల వేస్టేజెస్ తిని అక్కడ హెర్బివోరస్ పాపులేషన్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, క్లీనింగ్ యాక్టివిటీ, టిటిడి హెల్త్ హ్యాస్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ అమౌంట్ అండ్ ఆల్సో తిరుమల అలిపిరి నడకదారి కోసం సెపరేట్ ఒక స్కీమ్ పెట్టినారు. వైల్డ్ లైఫ్ మిటిగేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ పెట్టి దాంట్లో సెపరేట్ గా ఒక క్లీనింగ్ యాక్టివిటీ కోసమే ఒక స్టీల్ బిన్స్ ప్రత్యేకంగా రెడీ చేసినాం. ఫ్రమ్ చెన్నై పోర్ట్ నుంచి ఒక పెద్ద 1.2 tons కెపాసిటీలో ఒక 20 స్టీల్ బిన్స్ రెడీ చేసి టీటీడీ హెల్త్ కి సప్లై చేసినాం. అందువల్ల ఏమైంది, క్లీనింగ్ యాక్టివిటీస్ సిస్టమేటిక్ గా అనిమల్ ప్రూఫ్ బిన్స్ లో పెట్టడం స్టార్ట్ అయింది. ఏమంటే వేస్టేజ్ పెట్టడం ఒక విషయం కాదు, వేస్టేజ్ అనేది అనిమల్స్ కు రీచ్ కాకుండా ఒక స్ట్రక్చర్ ని చేయాలనేది మనం ఇండిజినియస్ గా ఒక బిన్ ప్రిపేర్ చేసినాం. 1.2 tons కు టోటల్ క్లోజ్డ్ బిన్స్ తయారు చేసి దాంట్లోనే పెట్టి విత్ ఎవ్రీ 2 days లోపల అది క్లీన్ చేయడము షెడ్యూల్ పెట్టేసినాం. టీటీడీ హెల్త్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ ద యాక్టివిటీ. అందువల్ల ఏమంటే వేస్టేజెస్ చాలా తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు హెర్బివోరస్ పాపులేషన్ కూడా అక్కడ ఏరియాలో తక్కువ అవుతున్నట్టు రిపోర్టు చూపిస్తున్నాయి. సో ఇదన్నీ సిస్టమేటిక్ యాక్టివిటీ. అక్కడ క్లీన్ ప్రాపర్ గా అలిపిరి నడకదారి పూర్తిగా మనం క్లీనింగ్ ప్రాపర్ గా చేస్తూ ఉంటే అలిపిరి నడకదారిలో లెపర్డ్ ఇష్యూస్ కొద్దిగా తగ్గిపోతాయి. దానికి ఇప్పుడు రిపోర్ట్ లో కూడా లెపర్డ్ యాక్టివిటీస్ హ్యావ్ కమ్ వెరీ వెరీ మినిమల్ అండ్ ఇట్ ఆల్మోస్ట్ కమ్ టు బ్యార్ మినిమం. ఒక 100% ఉన్నది, జస్ట్ 20% వచ్చింది లెపర్డ్ మూవ్మెంట్ ఇన్ అలిపిరి. ఫస్ట్ 100% లెపర్డ్ మూవ్మెంట్ ఉన్న ఏరియా ఇప్పుడు 10-20% వచ్చింది. దానికి మెయిన్ రీజన్ కంటిన్యూస్ ప్యాట్రాలింగ్ అండ్ ప్యారలల్ పాత్. ఇప్పుడు అలిపిరి నడకదారి ఇలా ఉంటే ఇటువైపు అటువైపు కంటిన్యూస్ ప్యాట్రాలింగ్ చేస్తూనే ఉన్నాం. ఏమవుతుందంటే లెపర్డ్ వల్ల వెరీ వెరీ ఇంటెలిజెంట్ హ్యూమన్ మూమెంట్ ని వాచ్ చేసి ఆపర్చునిస్టిక్ గా ఎవరైనా చిన్న జస్ట్ 2 feet 3 feet చిల్డ్రన్స్ హైట్ లో ఎవరైనా ఉంటే అటాచ్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది, అలిపిరి నడకదారికి రైట్ లెఫ్ట్ పూర్తిగా ప్యాట్రాలింగ్ కంటిన్యూస్ గా జరుగుతున్న వల్ల లెపర్డ్ ఇస్ అవాయిడింగ్ అలిపిరి ఫుట్ పాత్. This has come, so that is why they are coming down to SV University area. అక్కడ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, హ్యూమన్ ప్రెషర్ ఎక్కువ అయిపోయిన వాళ్ళ అక్కడ మనం కంటిన్యూస్ గా ప్యాట్రోలింగ్ చేస్తున్న వాళ్ళ ఇప్పుడు ఏమైంది, కింద దిగి ఎస్వి యూనివర్సిటీ జూ పార్క్ రోడ్ అటువైపు లెపర్డ్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇక్కడే కాన్సన్ట్రేట్ ఏమంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వదిలేస్తే ఖచ్చితంగా పాపులేషన్ అన్ని అక్కడ వెళ్ళిపోతాయి. సో రెండు వైపులో విత్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి మున్సిపల్ కమిషనర్ మేడం అండ్ myself are having jointly cleaning the area continuously. ఆ ఏరియా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే లెపర్డ్ యాక్టివిటీస్ కొద్దిగా తగ్గుతాయి. ఎస్పెషల్లీ లెపర్డ్ నీడ్ షెల్టర్. చిన్న అనిమల్ ఒక 4 leopards ఒక చోట్ల ఉంటే కూడా మనకు కనపడదు. టైగర్ ఇస్ వెరీ బిగ్ అనిమల్, ఈజీగా కనపడిపోతాయి. సో లెపర్డ్ ఫస్ట్ చేయాలంటే బుషెస్ అన్ని కట్ చేసుకొని బుషెస్ అన్ని క్లీన్ చేసుకొని, జస్ట్ ట్రీస్ ఉంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ లెపర్డ్ టు సర్వైవ్. ఇట్ నీడ్స్ బుషెస్ ఫర్ సర్వైవల్. బుషెస్ లేకుండా ఫస్ట్ చేయడము. తర్వాత ముందుకు ఏం చేస్తున్నాం అంటే బయట పట్టుకున్న డాగ్స్ కూడా దీంట్లో వదిలేస్తున్నారు. ఆ యాక్టివిటీ 100% లాస్ట్ 6 months గా స్టాప్ అయిపోయింది. ఈ కుక్కర్లు సప్లై ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెరగడము చాలా ఈజీగా ఉన్నాయి లెపర్డ్కు. సో నౌ డాగ్స్ ఇక్కడ ఉన్న డాగ్స్ అన్ని పట్టుకొని బయట వదిలేస్తున్నాం. ఫస్ట్ యాక్టివిటీ. రెండో యాక్టివిటీ ఇక్కడ ఉన్న క్లీనింగ్ ఆఫ్ వేస్టేజెస్ అన్ని సిస్టమేటిక్ గా
ఎవ్రీ వీక్ మానిటర్ చేసుకొని ఒక మానిటరింగ్ మీటింగ్ పెట్టుకొని అక్కడ ఏరియా ఉన్నదాన్ని క్లీన్ చేసుకుంటాం. ఎస్వి యూనివర్సిటీ ఎన్సిసి హెచ్సిసి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్న ఎన్సిసి క్యాడెట్, ఇక్కడ ఎన్ఎస్సిసి నగర్ ఉన్నాయి, వాళ్ళు కూడా టైఅప్ చేసుకొని వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసుకొని ఆ ఏరియా పూర్తిగా క్లీన్ చేస్తాం. బికాస్ ఇట్స్ 1200 acres, వెరీ బిగ్ ఏరియా. వీ నీడ్ కాంట్రిబ్యూషన్. ఎన్సిసి వాళ్ళకు స్పెషల్ ఛాన్స్ చెప్తున్నాం. ఏమంటే వాళ్ళకు అడిగిన వెంటనే వాళ్ళు ఓకే చెప్పినారు. మామూలుగా ఏమవుతుంది గవర్నమెంట్ యాక్టివిటీస్ లో, ఇప్పుడు చెప్తే ఒక 6 months అవుతాయి, దట్ ఈస్ మినిమం టైం మామూలుగా అవుతున్నది. బట్ కమాండెంట్స్ వాళ్ళ దగ్గర మాట్లాడినాం, ఇన్ఛార్జ్ కమాండెంట్ వాళ్ళ దగ్గర మాట్లాడే వెంటనే విత్ ఇన్ 1 week దే అలర్టెడ్ పార్టీస్, ఎన్సిసి పార్టీస్ ని ఒక్కొక్క చోట్ల అలర్ట్ చేసుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఒక్క సైడ్ లో డిపార్ట్మెంట్ వైట్లో ఏ విధంగా సపోర్ట్ ఉన్నాయంటే ఇమీడియట్ అటెన్షన్స్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఇష్యూ, ఒక లెపర్డ్ ఎస్పీ యూనివర్సిటీలో ఒకరిని అటాక్ చేసిందంటే విత్ ఇన్ 2 days లోపల టోటల్ డిపార్ట్మెంట్ విల్ రియాక్ట్ అండ్ రివ్యూ. అది ఏమవుతుందంటే ఇట్ విల్ సెండ్ అ వెరీ గుడ్ మెసేజ్ టు ద లోవర్ స్టాఫ్. ఓకే, దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. వెన్ లీడర్షిప్ ఇస్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ, then the entire machinery will work for the welfare of the people and the wildlife. టైగర్ ఇటువైపు వచ్చే అవకాశం ఉందా? చిట్వేలోకి వచ్చిన టైగర్ ఖచ్చితంగా ఇటువైపు రావడానికి అవకాశం ఉన్నాయి. అటువైపు వచ్చినాయి కాబట్టి ఇటువైపు రావడానికి ఎంత టైం పడుతుంది. కానీ ఇక్కడ పబ్లిక్ తో ఇబ్బంది ఉంటుంది? ఏముండదు. ఏమంటే టైగర్స్ ఆల్వేస్ అవాయిడ్ హ్యూమన్ బీయింగ్, బికాస్ టైగర్స్ ఓన్ బిహేవియర్ ఇట్ సెల్ఫ్ నెవర్ go and they have a very big appetite and they will never go for humans, because even NSTR example కూడా ఉన్నాయి. NSTR లో టైగర్స్ ఎక్కువ ఉంటే కూడా ఇప్పుడు వరకు హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా తక్కువ. ఇక్కడ ఆపర్చునిస్టిక్ అనిమల్ అయితే లెపర్డ్ ని మేనేజ్ చేస్తే సరిపోతాయి. టైగర్స్ వైపులో మనం చేయాలంటే వెరీ వెరీ షై అనిమల్, ఇట్ అవాయిడ్స్ హ్యూమన్ బీయింగ్ అట్ ఎనీ కాస్ట్. దట్ వే ఇట్ ఇస్ అడ్వాంటేజెస్ ఫర్ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ ఇష్యూస్ కోసం. ఓకే, రెండవ మెయిన్ మ్యాటర్ మనం చెప్పాలంటే ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్. మన పవన్ కళ్యాణ్ సార్ అండ్ సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ అండ్ సీఎం సార్ has taken very very good initiative by forming elephant task force. అందువల్ల ఏమైందంటే ముందుకు ఒక కోఆర్డినేషన్ లేకుండా ఉన్నాయి. బికాస్ మనకే బౌండరీస్ ఉన్నాయి, అనిమల్స్ కు బౌండరీస్ లేవు. వైల్డ్ డజంట్ నో బౌండరీస్. సో దీంట్లో మెయిన్ మనం చెప్పాల్సింది ఏమంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ 100% జీరో అయిపోయినాయి. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ అనేది తిరుపతిలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకొని, నేను ఫస్ట్ ఐ వాజ్ యాక్చువల్లీ దేర్ యాజ్ ఇనిషియల్ కోఆర్డినేషన్లో నేనే ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ హెడ్గా ఉన్నాను. అప్పుడు ఏమైంది, కంట్రోల్ రూమ్ టు కంట్రోల్ రూమ్ ఇన్ఫర్మేషన్ ఫ్లో స్టార్ట్ అయింది. బికాస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్ యాక్చువల్లీ ఇన్ఛార్జ్ ఓన్లీ ఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్, బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దట్ థింగ్ వీ అండర్స్టూడ్. డిపార్ట్మెంట్ అండర్స్టూడ్ వెరీ వెల్ దట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, వన్స్ వైల్డ్ అనిమల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చిన, ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చిన తర్వాత క్యూరియాసిటీ కోసం బయట వస్తున్నారు. ఏం లేవు, nobody is coming to do anything, everybody wants to see elephant. సో ఏమైంది, ఎంటైర్ రూట్ బ్లాక్ అవుతున్నాయి. ఎలిఫెంట్ ఎక్కడ పోవాలని తెలీదు. ఒక చోట్ల వచ్చేసిన తర్వాత గుంపుగా ఎలిఫెంట్ గుంపు ఒక సైడ్ లో ఉంటుంది, హ్యూమన్స్ ఆర్ యాక్చువల్లీ సరౌండింగ్ ద ఎంటైర్ ఏరియా ఫర్ క్యూరియాసిటీ. దాన్ని తక్కువ చేయడానికి ఏం చేసినామంటే వీ హ్యావ్ ఫార్మ్డ్ కంట్రోల్ రూమ్ ఇన్ ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ రూమ్. ఒకటి బయోలాబ్ అనేది ఇక్కడ ఉన్నాయి, దాంట్లో ఒక రూమ్ తయారు చేసుకొని దానికి ప్రత్యేకంగా ఒక బయాలజిస్ట్, ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టేసి, యాంటీ పోచింగ్ రేంజర్ని ఇన్ఛార్జ్గా పెట్టి, కంట్రోల్ రూమ్ ఆఫ్ తిరుపతి, కంట్రోల్ రూమ్ ఆఫ్ చిత్తూరు, కంట్రోల్ రూమ్ ఆఫ్ అన్నమయ్య, collector control room, SP control room, all the 3 SPs control room, all the collector control room has been integrated into one cell. ఇక్కడ నుంచి ఒక మెయిల్ పోయిన తర్వాత పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, పంచాయత్ సెక్రటరీస్, లైన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి హార్టికల్చర్, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, లాస్ట్ ఆశా వర్కర్స్ వరకు ఇన్ఫర్మేషన్ పోతున్నాయి. విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క హెల్పర్స్, ఎస్పెషలీ వనమిత్ర అనేది ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని, ఒక్కొక్క విలేజ్ కు ఫామ్ చేసుకొని, వాళ్ళు ఫస్ట్ ఎలిఫెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఎలిఫెంట్ ట్రాకర్స్ అనేది ఒకరు అలర్ట్ చేసుకున్నాం. ఎలిఫెంట్ ని ట్రాక్ చేసుకునే తిరుగుతారు. అన్నమయ్య నుంచి చిత్తూరు, చిత్తూరు నుంచి అన్నమయ్య, తిరుపతి, ఈ సర్కిల్ పూర్తిగా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు వనమిత్రాస్కు ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళ ద్వారా పంచాయత్ సెక్రటరీకి వస్తాయి, పంచాయత్ సెక్రటరీ ద్వారా మనకు ఇన్ఫర్మేషన్ వస్తాయి. దెన్ కంట్రోల్ రూమ్ విల్ బి అలర్టెడ్ ఫర్ కంట్రోలింగ్ law and orders, because we can never manage elephant, we can manage humans, because they only abide by rules. So కానీ ఎలిఫెంట్ ఎక్కువగా ప్యాడీ దగ్గర కానీ లేదా షుగర్ కేన్ దగ్గరకు వస్తుంటాయి.
అవి లేకుండా మనం మ్యాంగోస్ ఫస్ట్ అంటే దే ఆర్ లైక్ చిల్డ్రన్స్, దే లైక్ ఓన్లీ మ్యాంగో సీజన్ పోయిన తర్వాత డ్యామేజెస్ ఆల్మోస్ట్ 10% వచ్చినాయి. ఓన్లీ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మ్యాంగో ఆర్చర్డ్ జోన్. కానీ ఇప్పుడు ప్యాడీ ఉన్నాయి, వరి ఉంది, లేదా చెరుకులు ఉన్నాయి. ఆ చెరుకు పంట ధ్వంసం చేయకుండా చుట్టుపక్కల కూడా మనం ఏమైనా మిర్చి లాంటివి వేస్తే ఆ స్మెల్ రాదంటారు వాస్తవం అంటే? చిల్లీ వేస్తే రాదని చెప్తున్నారు, బట్ చిల్లీ ఆల్సో దే విల్, బికాస్ ఎలిఫెంట్ దగ్గర ఒక విషయం డైరెక్ట్ గా చెప్పాలంటే వాట్ ఎవర్ వి పుట్ దే విల్ ఓవర్కమ్. వాట్ ఎవర్ ద అబ్స్టకల్ వీఆర్ పుట్టింగ్, వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్, ఎలిఫెంట్ విల్ ఆల్వేస్ ఓవర్కమ్. ఎలిఫెంట్ ని మేనేజ్ చేయడానికి రెండు విషయం మనం చేయాలంటే టైమ్లీ క్రాప్ కాంపెన్సేషన్. టైమ్లీ క్రాప్ కాంపెన్సేషన్ కోసం గజా అనే ఒక యాప్ ప్రిపేర్ చేసుకొని కాంపెన్సేషన్ ని ట్రాక్ చేస్తున్నాం. ఏమంటే కాంపెన్సేషన్ టైం ఎంత ఎక్కువ అవుతున్నాయో ఫార్మర్స్ బాగుపడతారు. ఫార్మర్స్ బాధని కొద్దిగా తక్కువ చేయడానికి క్రాప్ కాంపెన్సేషన్ ట్రాక్ చేస్తున్నాం. క్రాప్ కాంపెన్సేషన్ కరెక్ట్ టైంకి వస్తే ఖచ్చితంగా ఫార్మర్స్ ఆల్సో ఓకే, క్రాప్ కాంపెన్సేషన్ వచ్చినాయి కదా ఓకే. ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ పరిస్థితిలో ఏదో ఒక కాంపెన్సేషన్ వస్తే వాళ్ళు కూడా హ్యాపీ. ఏమంటే వాళ్ళ లైఫ్ అంతా దానిలోనే డిపెండ్ అవుతున్నాయి. అందువల్లనే దాని కోపము ఎలిఫెంట్ పైన వచ్చేస్తాయి. నిజం చెప్పాలంటే గ్రౌండ్ రియాలిటీ మనం మాట్లాడాలి. దీన్ని అండర్స్టాండ్ చేసుకొని గజా యాప్ అనేది వరల్డ్ ఎలిఫెంట్ డే కోసం రిలీజ్ చేసినారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రిలీజ్ చేసి క్రాప్ కాంపెన్సేషన్ ని ఏమి రోజు వస్తున్నాయి, ఏమి రోజు లోపల క్లియర్ అవ్వాలి, దీన్ని కూడా టైం లైన్ పెట్టేసి, ఏమంటే క్రాప్ కాంపెన్సేషన్ ఒక డిపార్ట్మెంట్ కాదు, క్రాప్ కాంపెన్సేషన్ ఫస్ట్ అప్లికేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వస్తాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి విఏఓకి పోతాయి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ సైన్ చేసిన తర్వాతనే క్రాప్ కాంపెన్సేషన్ క్లియర్ అవుతాయి. ఈ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్స్ కోసము ఒక యాప్ తయారు చేసుకొని క్రాప్ కాంపెన్సేషన్ ని మానిటర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఫార్మర్స్ పర్స్పెక్టివ్ లో ఇది ఒక మొదలైంది. ఫస్ట్ ఆర్టీజీఎస్, అదే ఇయర్లీ వార్నింగ్ సిస్టమ్ కోసం ఈ రోజు కూడా ఆర్టీజీఎస్ దగ్గర మీటింగ్ జరిగినాయి. లైటింగ్ అలర్ట్స్ వస్తాయి. మనకు ఇప్పుడు లైటింగ్ పడుతుందంటే మీరు కేర్ఫుల్ గా ఉండండి, ఈ సోన్స్ ప్రికాషనరీ మెషర్స్ అన్ని తీసుకోండి, చెట్టు కింద ఉండకూడదు, ఈ బిల్డింగ్స్ కింద ఉండకూడదు, అలాంటి మెషర్స్ అని చెప్తారు ఆర్టీజీఎస్ లో. అలాంటి సేమ్ మెషర్స్ ఎలిఫెంట్స్ కోసం కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫామ్ చేయడానికి ఆర్టీజీఎస్ ప్రకాష్ జైన్ ఐఏఎస్ వాళ్ళ దగ్గర కోఆర్డినేట్ చేసుకొని వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్. ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాము. మేబీ విత్ ఇన్ 1 month విల్ గెట్ దిస్ లైట్నింగ్ టైప్ ఆఫ్ అలర్ట్ ఫర్ ఎలిఫెంట్ మూవ్మెంట్ ఇన్ విలేజ్. ఎలా ఇస్తారండి అది? ఎట్లా చేస్తుందంటే వన్స్ ఎలిఫెంట్ విలేజ్ ఉంది, మన దగ్గర ఒక 70-80 ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారు, ఒక్కొక్క మండల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ ఈ కంట్రోల్ రూమ్, ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ కంట్రోల్ రూమ్ కు మెసేజ్ చేస్తారు. అక్కడ నుంచి ఆర్టీజీఎస్ కు మనం ఒక మెయిల్ చేస్తాం. మెయిల్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ట్రిగర్ అయ్యి అక్కడ ఎక్కడ మనం ఎలిఫెంట్ తిరుగుతున్నాయో 5 kilometers లో టవర్ ఎక్కడెక్కడ పోతున్నాయో అందరికి మెసేజ్ పోతాయి. సో ఎలిఫెంట్ ఇస్ మూవింగ్, బీ కేర్ఫుల్ అనేది ఒక మెసేజ్, ఒక అవేర్నెస్, కొన్ని మెసేజెస్ ఉన్నాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఎలిఫెంట్ డెత్స్ ఆర్ యాక్చువల్లీ రిలేటెడ్ ఇన్ ద ఈవినింగ్ టైంలో. ఏమంటే ఆఫ్టర్ 6 o'clock ఇట్ ఈస్ అ వెరీ డార్క్ అనిమల్. సో ఈ డార్క్ టైంలో కనపడదు. సో వీ హ్యావ్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ బై 4 o'clock. 4 o'clock ఇన్ఫర్మేషన్ పంపిస్తే పొలంకు పోవడము వాడు స్టాప్ చేయడానికి వీలు దొరుకుతాయి. బికాస్ యాప్స్, వాట్సాప్, సో మెనీ పీపుల్స్ ఆర్ నాట్ యూసింగ్. సో వీ అండర్స్టూడ్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద గ్రౌండ్ ట్రూత్. ఓకే. సో అందరి దగ్గర ఫోన్ ఉన్నాయనేది నిజం, అందరి దగ్గర యాప్ ఉన్నాయి, వాట్సాప్ ఉపయోగించుకున్నాం అనేది కష్టం. సో యాజ్ ఆఫ్ నౌ వాట్సాప్ మానిటరింగ్ లో పోతున్నది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుని ఫోన్ల వరకు మనం ఇయర్లీ వార్నింగ్ సిస్టమ్ ఇంటగ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. వీఆర్ టెలింగ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ సార్ వెంకటేశ్వర్ సార్ has actually taken a special initiative to coordinate RTGS and department. In this thing, sir has taken a special interest. నేను ఒకసారి చెప్పినాను డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ మీటింగ్ లో కలెక్టర్ సార్ కు, సార్ ఈ రకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ చెప్పిన రోజు ఈవినింగ్ మీటింగ్ జరిగింది. బికాస్ that is the responsiveness of an officer. Because when I am telling at 10 o'clock, by 8 o'clock night, that entire proposal was being dropped to RTGS. Okay. సార్ మీరు చేస్తున్న కార్యక్రమంలో ఆ ప్రాజెక్ట్ లో నైట్ టైం ఎలిఫెంట్ మూవ్మెంట్ ఉందనుకోండి, ఆ క్యాప్చర్ నైట్ టైం కూడా వస్తుందా? వస్తాయి, ఎనీ టైమ్ ఇట్ విల్ కమ్. బికాస్ దిస్ ఇస్ అ 24 hours థింగ్. టవర్ రీచ్ అవుతున్న లొకేషన్స్ అన్నిట్లో పిక్చర్ అవుతాయి. అవును,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళి కుకీస్ తీసుకొచ్చారు. అవును, దాని నుంచి ఇంపాక్ట్ ఉందా ఏమన్నా? ఇప్పుడు కుమ్కీస్ అనేది పలమనేరులో ట్రైనింగ్ అవుతున్నాయి. ట్రైనింగ్ అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ లో ఒకటే మనం కుమ్కి వాడాలి. ఏమంటే ఎలిఫెంట్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అనిమల్. ఒకసారి మన ప్రస్తుతానికి ఒకే సొల్యూషన్ వాడితే ఇట్ విల్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద సొల్యూషన్ అండ్ ఇట్ విల్ ఫౌండ్ అ కౌంటర్. అవునా? ఒక సొల్యూషన్ ని మనం మళ్ళీ తిరిగి ఎలిఫెంట్ దగ్గర తీసుకొని పోకూడదు. తీసుకొని పోతే ఖచ్చితంగా దే విల్ లెర్న్ అండ్ దే విల్ అవాయిడ్. అవునా? అవును, బికాస్ దట్ వన్ స్పీషీస్ వీ కెనాట్ యాక్చువల్లీ ప్లే సింప్లీ. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు మళ్ళీ అక్కడ డెత్స్ జరుగుతున్నాయి. ఇఫ్ వన్ బుల్, యూజువల్లీ టీనేజ్ బుల్స్ ఆర్ వెరీ డేంజరస్ దాన్ నార్మల్ ఎలిఫెంట్స్. మనం ఫస్ట్ టైం ఏం చేస్తున్నామంటే ఎలిఫెంట్ కోడింగ్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఎలిఫెంట్, వాట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ రేటింగ్ ఆఫ్ ద ఎలిఫెంట్. కాన్ఫ్లిక్ట్ రేటింగ్ అనేది ఏ విధంగా పెడుతున్నామంటే వెదర్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ ఓన్లీ క్రాప్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ కిల్లింగ్. HEC1 అనేది ఒక ఎలిఫెంట్ ని ఐడెంటిఫై చేసి పెట్టాం. కొట్టిగల్ మండల్లో బాక్రాపేటలో ఒకరిని చంపేసింది. దానికి HEC1 అనేది నంబరింగ్ ఇచ్చినాం. సో కోడింగ్ ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే వీ కెన్ డిఫరెన్షియేట్ అదర్ ఎలిఫెంట్స్ టు దిస్ కాన్ఫ్లిక్ట్ ఎలిఫెంట్స్ ని ఫస్ట్ కుమ్కి ఉపయోగించుకుంటాం. సో రేటింగ్ ఉండాలి, ఏం దానికి కుమ్కి ఉపయోగించుకోవాలనేది ఒక మెథడాలజీ. సో వీ హావ్ ఫార్మ్డ్ కోడ్. కాన్ఫ్లిక్ట్ కోడ్ లో ఏమేమి ఎలిఫెంట్స్ వస్తాయో దానికి ఒకటి కుమ్కి వాడుకోవాలనేది డిపార్ట్మెంట్ ఇప్పుడు తీసుకున్నారు. ఇంకా ఎలిఫెంట్ ని స్టడీ చేయడానికి ఒక టీం కూడా ఇక్కడ స్టడీ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సెపరేట్ స్టడీ ఆఫ్ శేషాచలం జైన్స్. శేషాచలంలో నేటివ్ గా ఉన్న ఒక 2 బ్రాంచ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటి చిత్తూరు వైపులో ఉన్నాయి, ఇంకొకటి శేషాచలం ఉన్నాయి. శేషాచలం లోపలనే ఉన్నాయి. దే ఆర్ నాట్ కమింగ్ అవుట్, దే ఆర్ నాట్ ఇన్ ఎనీ కాన్ఫ్లిక్ట్. They are living happily in Tirumala and Papanasham area, and they are rarely coming out only for mangoes. Mango season అయిన తర్వాత they are always living inside. కానీ చిత్తూరు వైపులో ఉన్నది క్రాప్ రైడింగ్ ఆల్మోస్ట్. బికాస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎలిఫెంట్ బిహేవియర్. ఎలిఫెంట్ బిహేవియర్ ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్తే అది ఏ విధంగా బిహేవియర్ ఉండదని మనం చెప్పుకోవచ్చు. దే కమ్ ఫ్రమ్ వెరీ కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ లైక్ హుజూర్, బన్నర్ఘట్ట. హ్యూమన్ ప్రెషర్ ఎక్కువ అయిన తర్వాతనే ఇక్కడ తిరిగి ప్రశాంతంగా ఒక చోటుకు పోయి సెటిల్ అవుతాం అనేది ఎలిఫెంట్స్ ఉద్దేశం. దానికోసం వస్తాయి. బట్ చిత్తూరు ఎలిఫెంట్స్ క్రాప్ రైడ్ చేసి అలవాటం అయిపోయింది. మళ్ళీ తిరిగి దాన్ని క్యాప్చర్ చేసుకొని క్యాంప్కి పంపించాలి, మళ్ళీ తిరిగి వైల్డ్ లో వదిలేయాలి, మళ్ళీ చేస్తే మళ్ళీ తిరిగి క్యాంప్. ఎలాగంటే మనం ఐడెంటిఫై చేస్తాం కోసూరు ఎలిఫెంట్స్ కి చిత్తూరు ఎలిఫెంట్స్. వీ హావ్ ప్యాటర్న్, వీ హావ్ కోఆర్డినేషన్. సౌత్ జోన్ లో పూర్తిగా కోఆర్డినేషన్ ఉన్నాయి కాబట్టి మనము ఎక్కడి నుంచి వచ్చినాయని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు డిఎఫ్ఓస్ కన్సర్వేటర్స్ దగ్గర కూడా మామూలుగా ఎవ్రీ 3 months క్వార్టర్లీ ఏదో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది. దాంట్లోనే మనకు అర్థం చేసుకో. బికాస్ వీ నో ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం డేటా అనలిటిక్స్ అనేది స్టార్ట్. అక్కడ వచ్చే ఇష్యూస్ మనకు ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో అక్కడే సొల్యూషన్. ఏ విధంగానే ఎలిఫెంట్స్ కాబట్టి దానికి ఒక సపరేట్ సొల్యూషన్ మనము డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిత్తూరు ఎలిఫెంట్ హ్యాస్ అ డిఫరెంట్ సొల్యూషన్ అండ్ శేషాచలం ఎలిఫెంట్స్ హ్యాస్ అ డిఫరెంట్ సొల్యూషన్. ఇప్పుడు 7th మైల్ వరకు ఒక ఎలిఫెంట్స్ వచ్చి మళ్ళీ తిరిగి పాపనాశం వరకు పోతున్న ఎలిఫెంట్స్ ఇప్పుడు వరకు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ మోర్ ఫోరేజెస్ అండ్ వాటర్ బాడీస్ ఫర్ దర్ శేషాచలం ఎలిఫెంట్స్. అదే దాన్ని మంచిగా స్టడీ చేసుకోవడానికి ఒక టీం కూడా ఉన్నాయి. మళ్ళీ ఒక 6-7 months లో దానికోసం ఒక షార్ట్ ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తామని అనుకున్నాము. దానికి ఖచ్చితంగా మీకు అందరికి ఇన్విటేషన్ ఉంటుంది. మేబీ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. గెట్ టు నో అబౌట్ దిస్ ఇన్ఫర్మేషన్. సార్, ఈ రెండు కాకుండా శేషాచలం అడవుల్లో కానీ అన్నమయ్య గుడి ఇన్ఛార్జ్ కాబట్టి ఇంకా మీ ఇన్నోవేషన్ ఏం కనిపిస్తుంది? మీ ఇన్నోవేషన్ ఏముంది అక్కడ మిగతా ఫారెస్ట్ లో? రోజు మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకొని సమ్మరీ చేస్తున్నాం. వాట్ ఆర్ ద సొల్యూషన్, వాట్ ఆర్ ద పాసిబుల్ సొల్యూషన్ విచ్ కెన్ కమ్ ఫర్ ద ఎలిఫెంట్. ఇప్పుడు కర్ణాటక, ఛత్తీస్గఢ్ వీళ్ళ అందరి దగ్గర ఒక్కొక్క సొల్యూషన్ ఉంటుంది ఎలిఫెంట్ కు. అందరినీ కోఆర్డినేట్ చేసుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ లెర్నింగ్ ఎవ్రీడే హ్యాపెనింగ్ విషయాల్ని మనము ఇంటగ్రేట్ చేసుకొని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ అన్ని సమ్మరీ చేసి ఒక డాక్యుమెంటేషన్స్ రోజు తయారవుతున్నాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే ఇప్పుడు we have licensing with RTGS. We are licensing with Chhattisgarh Forest Department for building a separate app for identification of a leopard location and elephant location. ఏమంటే నేషన్ లెవెల్లో కోఆర్డినేషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఈ జిల్లాలో తిరుపతి ఉన్నాయి కాబట్టి, తిరుమల ఉన్నాయి కాబట్టి సెన్సిటివిటీ ఎక్కువ కాబట్టి రియాక్షన్ టైం కూడా మనకు ఉండదు. దట్ ఈస్ వై డిపార్ట్మెంట్ ఇస్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ఎవ్రీడే డ్యూటీ. మిగతా ఏ డిస్ట్రిక్ట్ ఏ స్టేట్ పోతే కూడా డైలీ మానిటరింగ్ ఉండదు, ఇక్కడ డైలీ మానిటరింగ్ ఉన్నాయి. ఇది అన్ని సీరియస్నెస్ ని చూపిస్తుంది.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు వైపులో పనిచేస్తున్నాయి. ఒక సైడ్ లో వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ కోసం పనిచేస్తున్నాయి, ఇంకొక సైడ్ లో లైఫ్ ని కాపాడడానికి, క్రాప్ కాంపెన్సేషన్ ని పే చేయడానికి చాలా రిస్క్ తీసుకున్నారు. దిస్ ఇస్ అ డిపార్ట్మెంట్ విత్ వెరీ లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్ బట్ టేకింగ్ లాట్ ఆఫ్ మెషర్ కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ అని మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ అ ప్రైడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, అలిపిరి నడకదారిలో లేదంటే శ్రీవారం మెట్టు వైపు కానీ డిపార్ట్స్ వస్తున్నప్పుడు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అదేవిధంగా నడుస్తున్న భక్తులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భక్తులు ఫస్ట్ ఫుడ్ వేస్టేజెస్ అక్కడ పెట్టకూడదు. అండ్ టీటీడీ హెల్త్ వాళ్ళు పని అయితే క్లీన్ చేయడమే, దానికోసం మనము వితౌట్ థింకింగ్ మనము అక్కడ ఫుడ్ వేస్టేజెస్ని వదిలిపెట్టకూడదు. ఎంత అవసరమో అంత తీసుకొని అంత తినేసి మిగతా మనీ మీ బ్యాగ్లో పెట్టుకొని పైన ఎక్కడైనా ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే అలిపిరి మడకదారిలో లెపర్డ్ రావడానికి అవకాశమే లేదు. చెప్పాలంటే హెర్బివోర్ పాపులేషన్ ఆల్మోస్ట్ చాలా తగ్గిపోయినాయి. ఇక్కడ ఫుడ్ వేస్టేజెస్ క్లీనింగ్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి కాబట్టి అలిపిరిలో హెర్బివోరస్ పాపులేషన్ తగ్గిపోయిన తర్వాత లెపర్డ్స్ కింద తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే గుడ్ బిహేవియర్ అనేది మనము ఫుడ్ చెకింగ్ పాయింట్స్ అన్ని కిందే చెక్ చేసుకొని పంపిస్తే చాలా బాగుంటుంది అనేది డిపార్ట్మెంట్ వైపులో మనం పెట్టిన ఆల్రెడీ రిపోర్ట్గా కూడా మనం 2-3 రిపోర్ట్స్ మనం పంపించున్నాం. ఫుడ్ షుడ్ బి 100% అవాయిడెడ్ టు బి డిస్కార్డెడ్ ఇన్ ఓపెన్లీ ఇన్ అలిపిరి ఫారెస్ట్. అలిపిరి వైపులో ఫారెస్ట్లో మనం ఫుడ్ వదిలిపెట్టకూడదు అనేది 90% ఆఫ్ ఇష్యూస్గా మనం సొల్యూషన్గా మనం చెప్తుంటాం. ఇవి రెండు కాకుండా మీకు శేషాచలం దేవాంగ పిల్లోటి చేసినట్టుంది. ఇది ఫస్ట్ టైం శేషాచలం బయోస్ఫియర్ వచ్చిన తర్వాత సిస్టమాటిక్ స్టడీస్లో ఎస్పెషలీ దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ స్టడీ. స్లెండర్ లోరీస్ పాపులేషన్ ఎస్టిమేట్ చేయడం అనేది సపరేట్ ఒక సైంటిస్ట్ వచ్చి ప్రాపర్గా లాస్ట్ 4-5 monthsగా ఇక్కడే తిరిగి చాలా కష్టపడి పాపులేషన్ ఐడెంటిఫై చేసి 419 స్లెండర్ లోరీస్ అదే దేవాంగ పిల్లి ఇక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఒకటి కాదు, దానికోసం సపరేట్ కన్సర్వేషన్ మెషర్స్ కూడా సపరేట్గా రాసి ఒకటి గవర్నమెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ద్వారా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ల్యాండ్ మార్క్ యాక్టివిటీ. ఇప్పుడు స్టేట్ లోనే ఎక్కడైనా ఇంత చేయలేదు. ఏమంటే స్లెండర్ లోరీస్ అనేది చాలా రేర్, చాలా ఎండేంజర్ స్పీసీస్. అది దానికోసము స్పెషల్ గా ఒక కన్సర్వేషన్ కోసం రాయడం అనేది మిగతా స్పీసీస్ ని కూడా అది కాపాడతాయి. టైగర్ ని కాపాడుతాము ఎట్లా అన్ని స్పీసీస్ ని కాపాడుతున్నట్టుకు ఒక ఈక్వలెన్స్, అలాగే స్లెండర్ లోరీస్ కూడా. స్లెండర్ లోరీస్ చాలా సెన్సిటివ్ అనిమల్ కాబట్టి అన్ని అనిమల్స్ ని కాపాడితేనే స్లెండర్ లోరీస్ లో కాపాడతాం. ఏమంటే స్లెండర్ లోరీస్ కు ఒకసారి ఆ ఎకో సిస్టమ్ చెప్పండి. స్లెండర్ లోరీస్ అనేది ఇన్సెక్ట్స్ ఎక్కువ తింటాయి. పర్టికులర్ ఇన్సెక్ట్స్ అనేది కాదు, చాలా డిఫరెంట్ వెరైటీ ఇన్సెక్ట్స్. ఒక్కొక్క ఇన్సెక్ట్స్ కు నేటివ్ ప్లాంట్స్ కే అవసరం ఉంటుంది. స్లెండర్ లోరీస్ గురించి మాట్లాడాలంటే చాలా సెన్సిటివ్ స్పీసీస్ కాబట్టి ఉన్న ఫారెస్ట్ లో ఉన్న స్పీసీస్ అన్నిటిని కాపాడితేనే స్లెండర్ లోరీస్ కాపాడతాం. అందుకనే సెన్సిటివ్ అనిమల్స్ ని కాపాడితేనే, టోటల్ ఫారెస్ట్ ని కాపాడితేనే ఆ స్పీసీస్ ని కాపాడుతున్నట్టు. అందుకనే ఒక కీ స్టోన్ స్పీసీస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. కీ స్టోన్ స్పీసీస్ అనేది ఏమంటే ఆ స్పీసీస్ ని తీసేస్తే టోటల్ ఈకో సిస్టమ్ స్పాయిల్ అయిపోతాయి. లైక్ టైగర్, లైక్ స్లెండర్ లోరీస్. ఏమంటే ఈ స్పీసీస్ ని కాపాడితే అన్ని ఫారెస్ట్ ని కాపాడితేనే మనము ఆ స్పీసీస్ ని కాపాడగలుగుతాం. ఇప్పుడు ఈ ఫారెస్ట్ వల్లనే వర్షం వస్తున్నాయి. ఈ టైగర్స్ కు వర్షంకు ఒక ఈక్వలెన్స్ ఉన్నాయంటే అది నిజమే. ఏమంటే అన్ని స్పీసీస్ ని కాపాడితేనే టైగర్స్ కాపాడగలుగుతాం. అందుకనే టైగర్స్ ఇక్కడ రావడం కానీ, స్లెండర్ లోరీస్ ని కాపాడడం కానీ వర్షంకు ఒక లింక్ ఉన్నాయి. Year on year we are getting more rains in Tirupati. Year on year there is a greenery increasing in Tirupati. That is a equivalence to tiger రావడం కూడా మంచిగా కోరిలేట్ అవుతుంది. బికాస్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ హ్యాపెనింగ్ టుడే అనేది లాస్ట్ 20 years ఆఫ్ కన్సర్వేషన్ మెషర్ అని చెప్పుకోవచ్చు. బికాస్ లాస్ట్ 20 years ముందుకు మీరు తిరుమల చూస్తే ఇట్స్ బ్యారన్ హిల్, దర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ గ్రీనరీ. బట్ టుడే every animal is coming back, every population is increasing, means entire forest is developing into a very good healthy forest. That is why tigers and all other species are increasing. అదే మనం చెప్తాం. because rain pattern, tiger coming and slender loris population, everything is actually linked. తిరుమలలో భక్తుల సంఖ్య పెరుగుతున్నారు, అదేవిధంగా పులుల సంఖ్య కూడా పెరుగుతున్నారు అంటారు డిఎఫ్ఓ గారు. ఒకప్పుడు ఎప్పుడో ఉన్న పెద్ద పులి ఇప్పుడు క్రమేపీ శేషాచలం అడవుల్లోకి వచ్చింది అంటే ఒక మంచి పరిణామం అంటున్నారు. దీనికి దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేసిన ఆఫీసర్ల వాళ్ళు పనిచేసిన కష్ట ఫలితమే ఈరోజు పెద్ద పులి శేషాచలం అడవుల్లోకి వచ్చింది. ఇది మంచి పరిణామం. కానీ ఇక్కడ లిపెట్స్ గురించి తీసుకుంటే
ఎవరైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులు నడకదారులు వెళ్తున్నారో వాళ్ళు వేస్టేజ్ అంతా కూడా పడేయకుండా ఉంటే ఖచ్చితంగా లెపర్డ్స్ దాడులు కూడా జరగవు, అవి కూడా భక్తుల మీద దాడులు చేయవు, నడకదారులు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు అంటూ చెప్తున్నారు. అంటే ఇటు తిరిగి ఇటు చూసినా మన వైపే మైనస్ కనిపిస్తుంది. నడకదారులు వెళ్ళిన వాళ్ళు ఏ భక్తులైనా సరే చెత్త చెదారం బయటపడకుండా తినే వస్తువులు కూడా డస్ట్బిన్లు వేయండి. అంతేగాని బయటపడిస్తే దానికోసం కుక్కలు రావడం, కుక్కల కోసం లెపర్డ్స్ వస్తాయి. ఆ లెపర్డ్స్ వచ్చినప్పుడు చిన్న పిల్లల్ని కూడా జంతువులుగా భావించి దాడులు చేస్తున్నాయంటూ వివేక్ గారు చెప్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కేవలం ఒక పర్సనల్గా తీసుకొని ప్రొఫెషనల్ చూస్తూనే ఒక పర్సనల్గా కలుపుకొని ఎకో టూరిజాన్ని అదేవిధంగా ప్రకృతిని కాపాడంలో ఆయన స్పెషల్గా ఒక ప్యాషన్గా తీసుకున్నారు. కాబట్టి ఈరోజు శేషాచలం అడవులు చక్కగా పచ్చదనంతో కలకలాడుతున్నాయి. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే శేషాచలం అడవులు కేవలం తిరుపతికి మన శ్రీవారి కాదు, ఇది ఒక ప్రకృతిగా సిద్ధంగా తయారయ్యి ఖచ్చితంగా భక్తులకి టూరిస్టులకు ఒక హబ్ లాగా ఉంటుంది అన్న దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఇది వివేక్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇదే ఇన్పుట్స్ ఇదే దీంట్లో కేవలం శేషాచలమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా మీ మార్క్ కనిపించారు. ఖచ్చితంగా ఫారెస్ట్ కోసం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Sawant garu and Sanjana sir. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.